మిస్టర్ తెలంగాణ స్టీల్ మ్యాన్ 2026 పోటీలకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ వేదిక కానుంది. తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మెమోరియల్ బాడీ బిల్డింగ్ మెన్స్ ఫిజిక్ కార్యక్రమం జరగనుంది. సెప్టెంబర్ 6న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను అరవింద్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. యువతను ప్రోత్సహించే దిశగా టీడీపీ అడుగులు వేస్తోందని అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. యువత గంజాయి డ్రగ్స్ కు బానిస కాకుండా ఫిట్నెస్ పై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ మెమోరియల్ ఎన్టీ రామారావు గారి మెమోరియల్ మీద ఈ బాడీ బిల్డింగ్ పెట్టడం, తర్వాత ఛాంపియన్షిప్ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద పెట్టడం అంటే అది కేవలం యువతను ఎంకరేజ్ చేయడానికి, తెలంగాణ మొత్తం నుంచి అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ నవాజ్ అండ్ మొహమ్మద్ రయీస్, సంజయ్, హరీష్ సింగ్, తర్వాత ఖాజా, మన విజయ్, మన పార్టీ నాయకుడు విజయ్తో అందరు కలిసి మరి వాళ్ళు కుస్తీ పోటీల్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కూడా రావటం జరిగింది. వీళ్ళందరి సమక్షంలో, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక తెలంగాణ స్టేట్కే మంచి ఒక అవకాశం ఇవ్వాలి. ఒక రాజకీయ పార్టీగా మేము కూడా యువతను ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడున్నటువంటి యువత పెడుదారిన పట్టకుండా, ముఖ్యంగా ఈ గంజాయిలు తర్వాత డ్రగ్స్ చాలా నడుస్తూ ఉంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు అది కాకుండా తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎక్సర్సైజ్ అనే విధానాన్ని తీసుకురావాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ముఖ్యంగా యువతలోకి తీసుకెళ్ళాలి అని ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.